జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్. భారత్ తో సంబంధాలు సరిదిద్దండి. ట్రంప్ కు లేఖ రాసిన 19 మంది చట్టసభ సభ్యులు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరూ స్వదేశీ మంత్రాన్ని పాటించాలని ప్రజలకు పిలుపు. ఇక నా మెయిల్ ఐడి ఇదే. జీమెయిల్ కు గుడ్ బై చెప్పి జోహో మెయిల్ కు మారిన అమిత్ షా. ప్రభుత్వ కార్యాలయాల్లో జోహో యాప్స్ వాడాలని విద్యాశాఖ ఆదేశాలు. అయోధ్యధాంలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సాధువుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తుంది స్పష్టం చేసిన మంత్రి వాకటి శ్రీహరి. మరింత విజయవంతం చేద్దాం. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్ పెడుతుంది. ఉప ఎన్నికలపై పార్టీ నేతలకు కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశనం. వైఎస్ జగన్ కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా. పోలీసులను దాటుకుని బస్ భవన్ లోపలికి చేరుకున్న బీఆర్ఎస్ బృందం. పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ప్రతిపాదన అందించిన బీఆర్ఎస్ నాయకులు. మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది. జగన్ జోలికొస్తే సహించం. దేవినేని అవినాష్. సూర్య లేటెస్ట్ మూవీపై క్రేజీ అప్డేట్. ఈ సినిమా టాలీవుడ్ లో సూర్యకి తొలి డైరెక్ట్ రిలీజ్ కావడంతో భారీ అంచనాలు. విశాఖలో నేడు హోరాహోరీ. మహిళల వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాతో భారత్ 3వ మ్యాచ్. భారత్ తో దెబ్బతింటున్న కీలక భాగస్వామ్యాన్ని వెంటనే చక్కదిద్దాలని, సంబంధాలను పునరుద్ధరించాలని కోరుతూ 19 మంది అమెరికా చట్టసభ సభ్యులు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు లేఖ రాశారు. భారత్ నుండి దిగుమతయ్యే వస్తువులపై ట్రంప్ ప్రభుత్వం ఇటీవల 50% వరకు సుంకాలు పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వీరంతా ఈ చర్యలు ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను దెబ్బతీస్తున్నాయని ఆందోళన చేశారు. లేఖపై సంతకం చేసిన వారిలో డెబోరా రాస్, రోఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి వంటి ప్రముఖ డెమోక్రటిక్ నేతలు ఉండగా రిపబ్లికన్ పార్టీ నుండి ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం. మీ పరిపాలనలో తీసుకుంటున్న చర్యల వల్ల ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తో సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. ఇది రెండు దేశాలకు ప్రతికూల పరిణామాలకు దారితీస్తుంది. ఈ కీలక భాగస్వామ్యాన్ని సరిదిద్దడానికి మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు తమ లేఖలో స్పష్టం చేశారు. తామంత పెద్ద సంఖ్యలో భారతీయ అమెరికన్లు నివసించే జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని, వారికి భారత్ తో బలమైన సంస్కృతి
సాంస్కృతిక ఆర్థిక బంధాలు ఉన్నాయని గుర్తు చేశారు. ట్రంప్ ప్రభుత్వం పెంచిన సుంకాల వల్ల అమెరికా వినియోగదారులపై ధరల భారం పడుతోందని, అమెరికన్ కంపెనీలు ఆధారపడే సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ల నుండి ఆరోగ్య సంరక్షణ, ఇంధనం వరకు అనేక కీలక రంగాల్లో అమెరికా తయారీదారులు భారత్పై ఆధారపడి ఉన్నారని వివరించారు. ఈ సుంకాల పెంపు ఇరు దేశాల్లో లక్షలాది ఉద్యోగాలకు ముప్పు తెచ్చిపెడుతుందని హెచ్చరించారు. దేశ ప్రజలు స్వదేశీని స్వీకరించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నవీ ముంబైలో అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగించారు. స్వదేశీ వస్తువుల వాడకం వల్ల దేశంలో అభివృద్ధి వేగవంతం అవడమే కాకుండా యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ గర్వంగా స్వదేశీ అని చెప్పాలి. ఇది ప్రతి పౌరుడికి మార్కెట్కు ఒక మంత్రంలా మారాలి. ప్రజలు దేశీయ వస్తువుల్ని కొనుగోలు చేసి వాటిని బహుమతులుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి మన ఆర్థిక వ్యవస్థకే చేరుతుంది. తద్వారా వృద్ధి, ఉపాధి పెరుగుతాయని ప్రధాని మోదీ వివరించారు. జీఎస్టీ సంస్కరణ వల్ల దేశానికి, ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ఇటీవల ముగిసిన నవరాత్రుల్లో అమ్మకాలు భారీగా జరగడమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గత యూపీఏ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్పై ఎందుకు దాడి చేయలేదని, ఎవరి ఒత్తిడితో ఆనాటి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందో దేశం తెలుసుకోవాలనుకుంటుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ బలహీన విధానాల వల్లే ఉగ్రవాదులు రెచ్చిపోయారని, దేశ భద్రత బలహీనపడిందని ఆరోపించారు. తమ ప్రభుత్వానికి మాత్రం దేశ భద్రతే అత్యంత ప్రాధాన్యమని, ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్కు గట్టి సమాధానం ఇచ్చామని గుర్తు చేశారు. आज पूरा देश विकसित भारत के संकल्प की सिद्धि में जुटा है। विकसित भारत यानी जहां गति भी हो और प्रगति भी हो, जहां लोक हित सर्वोपरि हो, जहां सरकार की योजनाएं देशवासियों का जीवन आसान बनाए। अगर आप बीते 11 वर्षों की यात्रा पर नजर डालें तो भारत के कोने कोने में इसी भावना से तेज गति से काम हो रहा है। जब वंदे भारत सेमी हाई स्पीड ट्रेनें पटरियां पर दौड़ती है, जब बुलेट ट्रेन का काम रफ्तार पकड़ता है, जब चौड़े हाईवे और एक्सप्रेसवे नए शहरों को जोड़ते हैं, जब पहाड़ों को चीरकर लंबी टनल्स बनती हैं, जब लंबे और ऊंचे सी ब्रिज समंदर के दो किनारों को जोड़ते हैं, तब भारत की गति भी दिखाई देती है और भारत की प्रगति भी दिखाई देती है। तब भारत के नौजवानों की उड़ान को नए पंख लगते हैं। साथियों, आज का कार्यक्रम भी इसी सिलसिले को आगे बढ़ा रहा है। नवी मुंबई इंटरनेशनल एयरपोर्ट एक ऐसा प्रोजेक्ट है जिसमें विकसित भारत की झलक है। ये छत्रपति शिवाजी महाराज की धरती पर बना है और इसका आकार कमल के फूल जैसा है, यानी ये संस्कृति और समृद्धि का जीवंत प्रतीक है। इस नए एयरपोर्ट से महाराष्ट्र के किसान यूरोप और मिडिल ईस्ट के सुपरमार्केट से भी जुड़ जाएंगे, यानी किसान की ताजा उपज, फल, फूल, सब्जी और मछुआरों के उत्पाद तेजी से ग्लोबल मार्केट तक पहुंच पाएंगे। इस एयरपोर्ट से यहां आसपास के छोटे और लघु उद्योगों के लिए एयरपोर्ट की लागत कम होगी, यहां निवेश बढ़ेगा, नए उद्योग, नए उद्यम लगेंगे। मैं महाराष्ट्र और मुंबई के सभी लोगों को इस एयरपोर्ट की बहुत बहुत बधाई देता हूं।
దేశీయ టెక్నాలజీ వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన అధికారిక ఈమెయిల్ సేవల్ని గూగుల్కు చెందిన జీమెయిల్ నుండి స్వదేశీ సంస్థ అయిన జోహో మెయిల్ కు మార్చుకున్నారు. ఈ మార్పును ఆయన స్వయంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. అందరికీ నమస్కారం, నేను జోహో మెయిల్ కు మారాను. దయచేసి నా ఈమెయిల్ అడ్రస్ లో మార్పుని గమనించగలరు. నా కొత్త ఈమెయిల్ చిరునామా amitshah.bjp@johomail.in. భవిష్యత్తులో నాతో ప్రత్యుత్తరాలు జరిపేవారు ఈ చిరునామాను ఉపయోగించగలరని అమిత్ షా పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు స్వదేశీ సాంకేతిక వైపు మొగ్గు చూపడం ఇదే మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర రైల్వే ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా జోహో ప్లాట్ఫామ్ కు మారారు. డాక్యుమెంట్లు, స్ప్రెడ్ షీట్లు, ప్రెజెంటేషన్ల కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక అని ఆయన ప్రశంసించారు. ప్రధాని పిలుపు మేరకు ప్రతి ఒక్కరు స్వదేశీ ఉత్పత్తులు, సేవలను స్వీకరించాలని ఆయన కోరారు. ఇటీవల జోహో అభివృద్ధి చేసిన అరటై మెసేజింగ్ యాప్ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ రంగంలో నెంబర్ 1 గా ఉన్న వాట్సాప్ కు సవాల్ విసురుతోంది. మర్యాద పురుషోత్తమ భగవానుడు శ్రీరాముని నివాసమైన పవిత్ర నగరం శ్రీ అయోధ్యాధాంలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సాధువుల విగ్రహాల్ని ఆవిష్కరించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హాజరయ్యారు. శ్రీ త్యాగరాజ మహాస్వామీజీ, శ్రీ పురంధరదాస్ మహాస్వామీజీ, శ్రీ అరుణాచల కవి మహాస్వామీజీలు 15వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశంలో శ్రీరామ భక్తి ప్రచారానికి తమ జీవితాంతం అంకితం చేశారని సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ఈరోజు శ్రీరామ జన్మభూమి యొక్క 4 ప్రధాన ద్వారాల్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సాధువుల పేరిట అంకితం చేస్తోందని తెలిపారు. हमें उन पूज्य संतों के प्रति कृतज्ञता ज्ञापित करने और नमन करने का अवसर प्राप्त हुआ है और दक्षिण भारत के हमारे पूज्य संतों ने सदैव से उत्तर दक्षिण को जोड़ने का काम किया. याद करिए, जगतगुरु शंकराचार्य केरल की धरती से निकले थे, उसी दक्षिण भारत से निकले थे. देश के 4 कोनों में उन्होंने 4 पीठ की स्थापना की थी. पूरे देश के अंदर उन्होंने वैदिक धर्म को पूरी मजबूती के साथ स्थापित करने का अपना योगदान दिया था. आज भी हर भारतवासी भगवान शंकराचार्य के प्रति पूरी कृतज्ञता ज्ञापित करता है. और आज जब हम राम जन्मभूमि में हैं तो श्री राम जन्मभूमि में हम लोगों का जो दक्षिण दिशा का द्वार बन रहा है, द्वार नंबर 11, ये जगतगुरु शंकराचार्य द्वार के नाम पर जाना जाएगा. हम लोग जब सुग्रीव किला इस भवन के ठीक पीछे से प्रारंभ होता है और वहां से हम लोग जब प्रवेश करेंगे श्री राम जन्मभूमि में तो जो प्रवेश द्वार प्राप्त होगा वह प्रवेश द्वार कहलाया जाएगा जगतगुरु रामानंदाचार्य जी के नाम पर. दक्षिण पूर्व द्वार जो गेट नंबर 3 है, यह जाना जाएगा जगतगुरु माध्वाचार्य जी के नाम पर और उत्तर दिशा का द्वार जाना जाएगा जगतगुरु रामानुजाचार्य द्वार के नाम पर. यानी ये 4 महत्वपूर्ण द्वार हमारे उन 4 महत्वपूर्ण पूज्य संतों का, जिन्होंने भारतीय दर्शन, भारत की संस्कृति और भारत की परंपरा को आगे बढ़ाने के लिए अपना योगदान दिया. आज राम जन्मभूमि के 4 प्रमुख द्वार उन पूज्य संतों के नाम पर कृतज्ञता ज्ञापित करते हुए श्री राम जन्मभूमि मंदिर निर्माण ट्रस्ट के क्षेत्र के द्वारा भी ये समर्पित किया जा रहा है, कृतज्ञता ज्ञापित की जा रही है. मैं इसके लिए श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के अपने सभी पदाधिकारियों को हृदय से धन्यवाद देता हूं कि इन पूज्य संतों को, ये प्रधानमंत्री मोदी जी के एक भारत श्रेष्ठ भारत के अभियान का एक नया क्रम है, जिसमें हम उत्तर को दक्षिण से, दक्षिण को उत्तर से, पूरब को पश्चिम से, पश्चिम को पूरब से जोड़ करके
एक भारत श्रेष्ठ भारत के निर्माण में अपना योगदान देंगे। బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తూ ఉందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన హైదరాబాద్లోని గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఏ మార్పులు వచ్చినాయి, మరి పార్టీ పరంగా ఆ రోజు ఏ స్టాండ్ తీసుకున్నాం అనేది ప్రతి ఒక్కరికి విదితమే. సంవత్సరం కించి ఈ రిజర్వేషన్ ప్రక్రియని ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఉందో, రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో, రాహుల్ గాంధీ గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన విధానం ప్రకారంగా 42% కట్టుబడి ఉన్నాం. 42% ద్వారానే ఖచ్చితంగా ఎలక్షన్స్ పోతామంటే కొంతమంది నవ్విండ్రు, వాళ్ళ పళ్ళే బయటపడ్డాయి. ఎంతవరకు మాట్లాడిండ్రు? కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు, చేయలేంది ఇవ్వలేంది ఇస్తుందని అన్నారు. రకరకాలుగా మాట్లాడి అందరి ఆలోచన విధానాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేసిన సందర్భాలు మనం చాలా చూసాం. అయినా కూడా ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పదు కాంగ్రెస్ పార్టీ. అది తెలంగాణ ఇచ్చిన విషయంలో కానివ్వండి, లేదా ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి, లేదా ఈరోజు 42% బీసీలకు వెనుకబడ్డ జాతులకు ఖచ్చితంగా విద్యా ఉద్యోగాల ఆర్థిక మరియు రాజకీయ పరంగా రిజర్వేషన్ ప్రక్రియను మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పిన మాట ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఏ విధంగా అయితే అసెంబ్లీలో మరి బిల్లులు పాస్ చేసి పంపించి ఇప్పుడు ఎక్కడ ఆగినో బిల్లులకి యావత్ రాష్ట్రానికే తెలుసు. బీసీ యువకులందరూ కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. చాలా సందర్భాల్లో చెప్పాం, ఖచ్చితంగా ఇది ఒక ఉద్యమం లాగా ఉబుకుతుంది. ఆ రోజు ఖచ్చితంగా బీసీల ఆలోచన విధానాన్ని మీరు గాన అదే ఆ మార్గం నడవకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు సమస్యలు ఎదుర్కొంటారని చెప్పాం. కానీ నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేశారు, రకరకాలుగా మాట్లాడారు. ఇది కాంతి అని చేశారు, బట్టకాల్చి మీదేశారు. కానీ ఆ రోజైనా ఈ రోజు వాదనతోనైనా లేదా మొన్న సుప్రీంకోర్టులోనైనా పార్టీ స్టాండ్ ఇది. రాహుల్ గాంధీ గారి మాట విధానం ఇది. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నెల 16న ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయన పర్యటనపై ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ పర్యటనను గతంలో అమరావతి, విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమాలను మించి విజయవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మొదటి దశ ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలాన్ని సందర్శించి బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0 సంస్కరణకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జీఎస్టీ సంస్కరణ ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ సభను నిర్వహిస్తున్నారు. దసరా నుండి దీపావళి వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధాని సభను విజయవంతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ఆహార సదుపాయాలు కల్పించాలని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపొందినప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డుకట్ట వేయగలమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు స్పష్టం చేశారు. ఉప ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయానికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నెలకొందని తెలిపారు. దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికల బాధ్యతలు అప్పగించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎవరికి అప్పగించిన పనులకు వారు పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని తెలిపారు. బాకీ కార్డుల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్ర చేపట్టాలని తెలిపారు. బూత్ కమిటీలో నిరంతరం ఓటర్లతో సంప్రదింపులు జరపాలని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని ఆకాంక్షించారు. ప్రచార చివరి దశలో రోడ్డు షోలు నిర్వహించాలని నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు. ఇవాళ వైఎస్ జగన్ విశాఖ జిల్లాలో పర్యటిస్తూ ఉండగా స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందించారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైఎస్ జగన్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కూటమి నేతల్ని నమ్మి ఓటు వేసినందుకు తమను నిలువునా మోసం చేశారని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పర్యటనలో వైఎస్ జగన్ ను బల్క్ డ్రగ్ పార్క్ బాధితులు కలిశారు.
కాలుష్యకారక పరిశ్రమలు తమకు వద్దని మత్స్యకారులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. నక్కపల్లి మండలానికి చెందిన 16 గ్రామాల మత్స్యకారులు తరలివచ్చి వైఎస్ జగన్ కు తమ బాధలు చెప్పుకున్నారు. బల్క్ డ్రగ్ పార్కును అడ్డుకోవాలని బాధితులు వినతి పత్రం అందించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది. అదే పనిగా ఎక్స్క్లూజివ్లీ ఒక స్టేట్ దాటితే రమణారావు నా పేరు, వైఎస్ఆర్ టీడీ జనరల్ సెక్రటరీ. అన్న మన టైంలో చేతలు వచ్చాయి, అన్ని ఇచ్చామన్నా. ఇప్పుడు ఏమి ఉంటుందన్నా, ఒకసారి పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలు నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునివ్వగా పోలీసులు అడుగడుగున ఆటంకాలు సృష్టించారు. అయినప్పటికీ బారికేడ్లు, మూడంచెల పోలీసు భద్రతను దాటుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, దేశపతి శ్రీనివాస్ బస్ భవన్ లోపలికి చేరుకున్నారు. పెంచిన టికెట్ ధరల్ని తగ్గించాలని ఆర్టీసీ ఎండీకి బీఆర్ఎస్ నాయకులు ప్రతిపాదన అందజేయనున్నారు. ఈ క్రమంలో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. బస్ భవన్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. బస్ భవన్ కు ½ కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూడంచెల భద్రతతో పోలీసులు పహారా కాస్తున్నారు. మొన్న 30 ఉంటే 40 చూడండి. ఇప్పుడు మెహదీపట్నం నుంచి ఆర్టీసీ ఎండీ ఆఫీస్ నిన్నటి దాకా 30 రూపాయలు ఉండే, ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది, 40 రూపాయలకు టికెట్ ఇచ్చింది. అంటే 10 రూపాయలు పెరిగింది. రోజుకు 10 రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం. అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 600 రూపాయల భారం గల ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి 1500 కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం. 1500 కోట్లు ఇచ్చాం. ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు. కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం ఈ కండక్టర్లకు, డ్రైవర్లకు రావాల్సిన పీఆర్సీ ఎరియర్స్ రావడం లేదు, పీఆర్సీ రావడం లేదు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అవుతుంది. ఇప్పుడు ఈ కండక్టర్ పరిస్థితి రేపు ఏమైతుంది? ఎలక్ట్రిక్ బస్ వస్తే పిల్లలకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి సంవత్సరానికి 11500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని, ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పి నెలకు 3 కోట్లకే, అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ కార్పొరేషన్ తీసుకుపోయేటట్టు ఒక్కొక్కడు, ఎందుకంటే ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం, ఉద్యోగులను తీసేయడం. You don't think that you don't know? No, I will not agree. No, that's what I'm saying. Maybe you don't know, but it looks like it's a conspiracy. ఇప్పుడు కార్గో ప్రైవేటైజ్ చేసిండ్రు, ఎలక్ట్రిఫికేషన్ పేరు మీద ప్రైవేటైజ్ చేస్తుండ్రు, నెక్స్ట్ ఆర్టీసీ ప్రైవేటైజ్ చేస్తారు. ఆటోమేటిక్ ఒకటి ఏం చెప్తున్నారు, దీనికి నష్టాలు ఉన్నాయి. ఫ్రీ బస్సు పెట్టి లాభాలు వచ్చినాయని మీరే చెప్తారు, గవర్నమెంటే చెప్పారు. వాళ్ళు ఇప్పుడు నష్టాలు వచ్చినాయని చెప్తున్నారు. నష్టాల పేరు మీద ప్రైవేటైజేషన్ కార్గోని ఇచ్చేసినారు. కార్గో తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్, ఆ తర్వాత మొత్తం ఆర్టీసీ. ఏమైతుంది నెక్స్ట్? అల్టిమేట్ గా స్టేట్ మొత్తం ప్రైవేటైజేషన్ అంతేగాని అటువంటి ఆలోచన రాసియండి. మరి లేదు ప్రైవేటైజ్ చేయమని రాసియండి. చెప్తారు కదా లేదని రాసియండి. నేను లేదు చేయని ఇప్పుడు నేను అర్థం చేసుకోవాలి. అటువంటి అట్లా చెప్పండి. మీరు చేయమని ఎట్లంటారు? మీకేం తెలుసు?
మీకు వెళ్ళినప్పుడు తెలియదానండి, అంతే కదా, గవర్నమెంట్ డిసిషన్ అది. ఈ రోజు వరకు మా ముందని చెప్పింది కానీ నేను అటువంటి ఆలోచన ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ప్రకారం దాదాపు 2000 బస్సులు మనకి ఇస్తామన్నారు. బయట పోయి చెప్పాలన్నా, ఆర్టీసీ ఎండీ గారు చెప్పారు ప్రైవేటైజేషన్ జరగబోదు అని, కార్మికులకు ఖచ్చితంగా హామీ ఇస్తున్నారు చెప్పాలి. చెప్పండి చెప్పమంటారా? ఎండీ గారు చెప్తున్నారు ప్రైవేటైజ్ రాని అన్నాడు, కంపల్సరీ ఉంటుంది, ఆర్టీసీ ఉంటుంది చెప్పాలి. చెప్పండి. సరే అధికార కూటమి ప్రభుత్వంపై ప్రత్యేకించి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెడ్ బుక్ లో పేజీలు చింపితే చిరిగిపోతాయి, కానీ మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది, గుర్తుపెట్టుకోండి అంటూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. జగన్ జోలికొస్తే చిన్ని నీచమైన బతుకును బయటపెడతామని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడారు. ఎంపీ అంటే మనీ ప్యాకింగ్ సర్వీసెస్ గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. విజయవాడ ఉత్సవాల పేరుతో ఎంపీ పెద్ద ఎత్తున దోచుకున్నారని, హైదరాబాద్ లో స్కామ్లకు పాల్పడ్డారని ఆయన సంచలన ఆరోపణ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఆనందం కరువైందని, సంక్షేమం అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారని విమర్శించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని, 2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ రోజు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రతి పండగ గారు మనం సంతోషంగా జరుపుకునేవాళ్ళం. ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజానికం ఏ పండగ గారు సంతోషంగా జరుపుకోవట్ల. సూపర్ 6 హామీలు లేవు. ఏదైతే ఆ రోజు సంక్షేమ పథకాలతో మన రాష్ట్రం అంతా గారు సంతోషంగా ఉంటే, ఈరోజు సంక్షేమ పథకాలు లేకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వం. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గారు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మన జిల్లాను అనేక విధాలుగా ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారికి చేయకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసే విధంగా ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా ఈరోజు స్థానికంగా ఉన్న ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే కింద మండల లెవెల్, గ్రామ లెవెల్లో ఉన్న కూటమి నాయకులు ప్రజానికం దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు ముందుకెళ్తాం జరుగుతాయి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లాకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేపట్టినా మన ఎన్టీఆర్ జిల్లాలో విజయవంతంగా చేశామని చెప్పని గర్వంగా ఈరోజు మన అందరం గారు చెప్పుకోగలుగుతున్న సందర్భం. ఈరోజు మన ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళు దోచుకునే విధానం మీరందరూ గారు చూసే ఉంటారు. విజయవాడ ఉత్సవ్ పేరుతో విజయవాడ ఎంపీ అంటే ఇదివరకు మనం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు మనీ ప్యాకింగ్ సర్వీస్ అయిపోయింది ఆయన బాధ్యత. 100 కోట్లు వసూలు చేసి ఈరోజు మేము అదేదో గొప్పగా చేస్తామని చెప్పి నాకు చెప్పుకుంటాం. స్వయాన తన కుటుంబ సభ్యులు కేశినేని చిన్ని అనే వ్యక్తి పారిపోయారు, కనపడట్లేరని చెప్పని పేపర్లో యాడ్ చేశారు. నువ్వు హైదరాబాద్లో చేసిన స్కాములు కానివ్వండి, అమెరికాలో విద్యార్థులు ఒక జీవితాలతో ఆదుకున్న స్కాములు కానివ్వండి, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తాం. ప్రతి ఒక్కరి గారు నీ జాతకం బయట పెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన 46వ చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రానున్నారు. ప్రస్తుతం సూర్య 46 పేరుతో పలు భాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టాలీవుడ్ లో సూర్యకి తొలి డైరెక్ట్ రిలీజ్ కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈస్ట్ యూరోప్ లోని బెలారస్ లో జరుగుతుంది. అక్కడి అందమైన లొకేషన్లలో ఓ గ్రాండియర్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటుగా ఓ మెలోడీ సాంగ్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చాలా ప్రత్యేకంగా రూపొందిస్తున్నారని వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో సూర్యకు జోడిగా మలయాళ నటి మమితా బైజు నటిస్తున్నారు. ఆమెకి ఇది తమిళంతో పాటు టాలీవుడ్ లో తొలి సినిమా కావడంతో ఈ మూవీ ద్వారా ఆమెకు పాన్ ఇండియా గుర్తింపు లభించే అవకాశం ఉంది. అలాగే రవీనా టండన్, రాధికా శరత్ కుమార్, భవానీ శ్రీ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఓ ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో అన్ని తరాల పాత్రలు కలగలిసిన చిత్రంగా ఇది రూపొందుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్న జీవి ప్రకాష్ కుమార్ ఇప్పటికే పలు హిట్స్ ఆల్బమ్స్ అందించిన విషయం తెలిసిందే. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్లో ఆయన ఒకరు. సూర్య 46 సినిమాకు కూడా ఆయన వైవిధ్యమైన సంగీతం అందిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
స్వదేశంలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు నేడు అసలైన సవాలుకు సిద్ధమైంది. తొలి 2 మ్యాచ్ల్లో శ్రీలంక పాకిస్తాన్పై గెలిచినప్పటికీ ఇప్పుడు బలమైన దక్షిణాఫ్రికాతో కీలక పోరుకు దిగుతోంది. విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియం ఈ ఆసక్తికర సమరానికి వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయం సాధించి సెమీఫైనల్ అవకాశాన్ని మరింత మెరుగుపరచుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. కంగారు పెడుతున్న స్టార్ల ఫామ్ గత 2 మ్యాచ్ల్లో భారత్ గెలిచిన బ్యాటింగ్ విభాగంలో కొన్ని ఆందోళన ఉన్నాయి. ముఖ్యంగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా వంటి కీలక క్రీడాకారులు ఇప్పటి వరకు పెద్దగా రాణించలేదు. అయితే ప్రతిక రావల్, హార్లిన్ డియోల్, దీపి శర్మ, రిచా ఘోష్ వంటి మిగతా బ్యాటర్లు నిలకడగా పరుగులు సాధించడం జట్టుకు ఊరటనిస్తోంది. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే స్టార్ బ్యాటర్లు ఫామ్లోకి రావడం అత్యంత కీలకం. మరోవైపు భారత బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తుంది. పేసర్ క్రాంతి గౌడ్ అద్భుతమైన ఫామ్ లో ఉండగా స్పిన్నర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, శ్రీచరణి కూడా ప్రత్యర్థుల్ని కట్టడి చేస్తున్నారు. విశాఖ పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉండడంతో వీరు ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించవచ్చు. ఇక దక్షిణాఫ్రికా జట్టు తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో ఓడినా రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారీ విజయం సాధించి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్తో సంబంధాలు సరిదిద్దండి, ట్రంప్కు లేఖ రాసిన 19 మంది చట్టసభ సభ్యులు. నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశ ప్రారంభించిన ప్రధాని మోదీ. ప్రతి ఒక్కరూ స్వదేశీ మంత్రాన్ని పాటించాలని ప్రజలకు పిలుపు. ఇక నా మెయిల్ ఐడి ఇదే, జీమెయిల్ కు గుడ్ బై చెప్పి జోహో మెయిల్ కు మారిన అమిత్ షా. ప్రభుత్వ కార్యాలయాల్లో జోహో యాప్స్ వాడాలని విద్యాశాఖ ఆదేశాలు. అయోధ్యధాంలో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ సాధువుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముందుకెళ్తుంది, స్పష్టం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి. మరింత విజయవంతం చేద్దాం, ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు సమీక్ష. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలిస్తేనే ప్రభుత్వానికి చెక్ పెడుతుంది. ఉప ఎన్నికలపై పార్టీ నేతలకు కేటీఆర్, హరీష్ రావు దిశానిర్దేశనం. వైఎస్ జగన్ కలిసిన స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసా. పోలీసులను దాటుకుని బస్ భవన్ లోపలికి చేరుకున్న బీఆర్ఎస్ బృందం పెంచిన ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి ప్రతిపాదన అందించిన బీఆర్ఎస్ నాయకులు. మా దగ్గర డిజిటల్ బుక్ ఉంది, జగన్ జోలికొస్తే సహించం, దేవినేని అవినాష్. సూర్య లేటెస్ట్ మూవీపై క్రేజీ అప్డేట్. ఈ సినిమా టాలీవుడ్ లో సూర్యకి తొలి డైరెక్ట్ రిలీజ్ కావడంతో భారీ అంచనాలు. విశాఖలో నేడు హోరాహోరీ. మహిళల వన్డే ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికాతో భారత్ 3వ మ్యాచ్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.